నా ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత బరువెక్కిన గుండెతో నేను కూడా తిరిగి ప్రయాణం స్టార్ట్ చేశాను. డాల్ఫిన్ సర్కిల్ దగ్గరికి నన్ను 8:30 కల్లా రమ్మని పికప్ షటిల్ సర్వీస్ వాళ్ళు చెప్పడంతో నేను నా రూమ్ వెకేట్ చేసి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాను. షటిల్ సర్వీస్ 8:30 కల్లా నన్ను పికప్ చేసుకుని నన్ను సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్లో 11:30 కల్లా డ్రాప్ చేసింది. ఇది మహారాష్ట్ర గోవా బోర్డర్. ఇక్కడ ఆల్కహాల్ చెక్కింగ్ ఉండొచ్చు అని నేను అనుకున్నదే నిజమైంది. చెక్కింగ్ ఉంది, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మేము 11:30 కల్లా సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఆ తర్వాత వాళ్ళు ఫాస్ట్గా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసిన తర్వాత నేను నా బ్యాగ్ని లగేజ్లో పెట్టేశాను. అండ్ నాతో పాటు ఫ్యూ థింగ్స్ని మాత్రమే క్యారీ చేస్తూ ఈ పెయింటింగ్ చాలా అందంగా ఉందని దీన్ని ఒక 2-3 వీడియోలు తీసుకుని ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకుని టెర్మినల్ లోపలికి ఎంటర్ అయిపోయాను. ఒక 1 అవర్ తర్వాత మా బుజ్జి ఫ్లైట్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఈ బుజ్జి ఫ్లైట్ ఈసారి ఏ టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఆన్ టైంలోనే మమ్మల్ని టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేసేసాయి వెరీ స్మూత్గా. ఈసారి ఎటువంటి ఎయిర్ టర్బులెన్సెస్ లేకపోవడం వల్ల నా ఈ ప్రయాణం సురక్షితం సుఖమయంగా జరిగిందని తెలియజేసుకుంటున్నాను. సో ఈ సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్ మంచి అనుభవాలే కలిగించిందని చెప్పాలి. అండ్ ఈసారి నాకు దురదృష్టం అవడం వల్ల టర్బైన్ పక్కన సీట్ దొరికింది. సౌండ్ పెద్ద ఇబ్బంది లేదు, కానీ లుక్ మాత్రం విజన్ అంతా అదే ఉంది. సో అట్ లాస్ట్లో వచ్చే ఈ బీచ్ వ్యూ పాయింట్ నాకు ఒక సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుగా నాకు అనిపించింది యూనివర్స్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ గోవా సిరీస్కి ఇదే చివరి వీడియో. అండ్ ఇట్లాంటి నా జర్నీస్ అని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.